నువ్వేమన్నా తాగిచ్చినావా? ఎంత తాగినావు? నువ్వేమన్నా కాదు, తాగిచ్చినావా? ఫోన్ చేయి చిరంజీవి, ఫోన్ చేసి సపోర్ట్ చేయొద్దని చెప్పు. ఫోన్ చేయి చిరంజీవి, ఫోన్ చేసి సపోర్ట్ చేయొద్దని చెప్పు. చిరంజీవి ఫోన్ చేయి, ఫోన్ చేసి నీ అల్లుడికి సపోర్ట్ చేయొద్దయ్యా అని చెప్పు. నువ్వే మాట్లాడినావు అనుకో బాగుంటది పెద్ద అయినా నీకు. ఏం చేస్తావు? ఏమైనా చేస్తాం, నన్ను ఏం చేయలేవు. ఏమైనా చేస్తాం. నువ్వు 4 కొడితేనే పుష్ప సినిమా చూపిస్తాం, వైల్డ్ ఫైర్ ఇక్కడ. గుంటూరు కారం సినిమాలో డైలాగ్ పెట్టుకొని మళ్ళా వాళ్ళ మీద కేసులు పెట్టినోడు నువ్వు. మళ్ళా వాడుకున్నాడు. ఆ డైలాగ్ యాడ్ నుంచి వచ్చిందో తెలుసా సారు? ఆ డైలాగ్ యాడ్ నుంచి వచ్చిందో తెలుసా? పుష్ప సినిమాలో మా హీరో కుర్చీని మడతా పెడతాడు చూసావా? ఆ డైలాగ్ నువ్వు అన్నావు అంతే, అంత మించి ఏం అలా. పుష్ప సినిమాలో కుర్చీ మడతా పెడతాడు చూసావా? ఆ డైలాగ్ మోహన్ బాబు ఒంట్లోకి వచ్చినాడు అనుకో. కుర్చీని సప్పుడేగా పో బాబాయ్. నాకు మెంటల్ లేపినావు అనుకో, లేకపోతే నేనే అగ్గిపెట్ట మచ్చా. ఇట్లా తీసుకొని తాగుతా. ఓకేనా? చెప్పు కాక, అల్లు అర్జున్ అరెస్ట్ గురించి. ఎందుకు అరెస్ట్ చేసిండు? అతను చేసిన తప్పేంది? కమాన్ టెల్ మీ యువర్ ఆన్సర్, క్వశ్చన్ టు యూ. సంధ్యా థియేటర్ ఇష్యూ అది ఒక వడ్డర్ అనేది, అర్థమైందా? ఒకప్పుడు కంకర్ రౌతులలో ఎడ్ల బండి ఉంటుందా, అందులో కొట్టుకొని అమ్ముకునేటోడు. అతనికి ఎక్కడనో 2-3 సూట్ కేసులు దొరికినాయి. ఆ థియేటర్లు కట్టిండు 2. కానీ ఒకటి, అతనికి విశ్వాసం ఉందండి. అతనికి 2 కొడుకులేమో ఉన్నారు, నాకు చాలా విలువ ఇస్తారు. నెక్స్ట్, నేను ఆ టాకీస్ కాడికి పోయిన తురుమ్ ఖాన్ సినిమా చూడడానికి పోయిన సంవత్సరం. తురుమ్ ఖాన్ ఆ యూనిట్లో పనిచేసిన వాళ్ళందరూ నాకు ఎరక. నేను థియేటర్ కాడికి పోగానే మీద ఉన్నాడు కింద దిగిండు. తాత నడువని కార్లో కూర్చున్నాడు, నేను కూర్చున్నా. తర్వాత ఈ తురుమ్ ఖాన్కు నిర్మాత ముస్లిం, కార్లో కూర్చున్నాం, పార్సి గుట్టకపోయినాం. అబద్ధమైంది బాబాయ్, నాకు కొద్దిగా తాగే అలవాటు ఉన్నది చెప్తున్నా. 2 90లు తెచ్చిళ్ళు, తాగుమని కార్లో కూర్చుండబెట్టిళ్ళు. కానీ తాగల, మంచిగా అనిపించలే. ఆ పిల్లల ముంగట తాగితే నా పరుగు పోతుందని జేబులో పెట్టుకున్నా. నమస్తే అమ్మా. అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ చేశారంట? నాకు దాని గురించి ప్రాసెస్ తెలియదండి. అతను ఏం చేసిండు అన్నది కూడా తెలియదు. మాట్లాడడం కూడా తప్పు, తెలియనప్పుడు. ఒకటి బాగినండి, ఇప్పుడు ఈ సినిమా వచ్చిందా పుష్ప 2 హైలైట్. సమ్మక్క సారక్క జాతరలో ఒక పాట తీసిండు. దీని తల్లి సిక్కదరగా కోట్ల మంది జనం. నా ఊరు వరంగల్, అక్కడి నుంచి 70 కిలోమీటర్లు జాతర సమ్మక్క మేడారం. నేను 2 సంవత్సరాలకు ఒకసారి పోతా. అక్కడ బెల్లాన్ని బంగారం అంటారు. ఇట్లా పడుతుంది బాబాయ్ గుట్టలు. ఒక్క ఈగ చీమ దోమ నీకు కనపడది ఆ 4 రోజులు. ఓకే, నెక్స్ట్.